మహోపాధ్యాయ కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 11వ భాగం 9/5/20వ ప్రకరణం సూర్యరాయ ఆంధ్ర నిఘంటులో ఆయన పాత్ర అనుభవం. సూర్యరాయాంధ్ర నిఘంటు సంపాదకత్వం శాస్త్రుల వారి జీవితంలో ఒక విషాద ఘట్టం. వారు ఆర్థిక క్లేశాలలో ఉండి శ్రీ వెంకటగిరి మహారాజా వారి సాయం అపేక్షించుతున్న కాలం. రాజావారి సాయంతో పాటు ఈ సంపాదనాధికారం శాస్త్రుల వారికి వాడిన చేనికి వర్షంలాగా అయ్యింది. శ్రీయుత గుమ్మడూరి వెంకటరంగారావు శాస్త్రుల వారి అనేక సార్లు ఈ విషయమై హెచ్చరించారు. రాజా మంత్రి ప్రగడ భుజంగారావు గారు నిఘంటు సంపాదకత్వం వహించాల్సి ఉన్నదని శాస్త్రుల వారికి లెక్కలేని జాబులు వ్రాశారు. పరిషత్తు వారును ఈ నిఘంటుకు శాస్త్రవారే ప్రధాన సంపాదకులుగా ఉండాలని ప్రతిష్టాపకులలో ఒకరైన వెంకటగిరి రాజా గారి అంటే శాస్త్రుల వారు తప్ప ఇతరుడు ఆ పదవికి అనర్హులని తమ అభిప్రాయాలు చెప్పి వారే సంపాదకులుగా ఉండాలన్న. అప్పుడు శాస్త్రుల వారు నిఘంటు సంపాదకత్వానికి నెలకు 250 వేతనం మీద కుదిరారు. ఇది శాస్త్రుల వారి నివేదిక. ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రవర్తిత శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యనిర్వహణం తొలి 2 సంవత్సరాల పనిని కూర్చిన నివేదన దేశం ప్రధాన సంపాదక కృతం. ఆంధ్ర సాహిత్య పరిషత్తు యొక్క మంత్రిసభ వారు ప్రధాన సంపాదకులకు తదీయ నియోజనం తెలిపిన పత్రంలో ఇద్దరును సహాయ సంపాదకులను 100 రూపాయల మాస వేతనముపై నియోగించదామని వ్రాయించినారు. కానీ అలాంటి సహాయ సంపాదకులకు నియమింపలే. ఆదిలో ఆయనకు 2 లేఖకులు. ప్రధాన సంపాదకుడు అతి వేగముగా నిఘంటు ప్రకార నివేదన గ్రంథకాన్ని రచించేయడం. ఆ ఇద్దరును తదర్థమై కొన్ని పుస్తకాల నుండి కొన్ని విషయాలను వెదకుటలో సాయపడి తర్వాత త్వరలోనే ఆయన వారి తోడ్పాటును కోల్పోయి నాటి నుండి ప్రధాన సంపాదకుడు ఎవరి సహాయం లేకే విషయ సంకలనార్థం ఆలోకనీయమైన పుస్తకాలు ఎత్తి ఇచ్చు పరిచరుడు లేకపోయినా ఏకకుడుగానే పాటుపడాల్సి వచ్చింది. కార్యస్థానం పుదుపేటలో ఉన్నంతకాలం దానికి దాపున దక్షిణ దిశలో మున్సిపాలిటీ వారి నగరజన పురీష నిర్హరణ శకట వ్రాతాల నిలువర ఠావులను బట్టి ప్రధాన సంపాదకుడు ఆ లేఖకులకు మరొక లేఖకుడు మరుగు తెరటిలో కట్టి వైవబడిన జనుల యొక్క దుర్దశను అనుభవిస్తారు. అలాగే కార్యస్థానమైన గృహంలో మరుగు బెరడు లేనందు ప్రధాన సంపాదకుడు బహిశంకకు పోవలసిన సమయంలో మున్సిపాలిటీ వారి సార్వజనిక పురీషాలయానికి పోవట అందువర్ణనకు మనస్సొప్పని సఘోర దుఃఖకర ఘోర అనుభవాలు పాలవటం సంభవించింది. కార్యస్థానాన్ని వాయు మార్గాలను మూసితే ఊపిరి సలప తెరిస్తే పూర్వోక్తమైన మున్సిపాలిటీ బండ్ల దుర్గంధం అలుగులు తెంచుకొని వెల్లువ పారి ప్రధాన సంపాదకుని ప్రాణవాయును ముంచి కొట్టుకొని ఇప్పుడు సైతం చింతాద్రిపేటలోని కార్యస్థానాల్లో ఉన్న అన్ని గదులలోనూ మేలైన ప్రధాన సంపాదకుడి గది కొద్దిగా తక్కువగా ఉక్త దుర్గంధ దశలోనే ఉన్నది. ఆంధ్ర భారత గత పదాల ఆకారాది క్రమంలో అర్థవిహీనంగా ఒక గ్రంథంగా వ్రాయటం అనే పని ఒకటి ఆది నుండి ఈ నిఘంటు నిర్మాణ కార్యంలో ఒక భాగంగా నియమింపబడి కొంతకాలమైన తర్వాత ఆ పనికి ప్రత్యేకంగా ఒక పాఠకుడు నెలకు 30 నెలల జీతాలకు అతడు అప్పటికి సుమారు సంవత్సరం నుండి ఆ పని చేయదు. దాన్ని ముగించటకు ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. సిద్ధమైనప్పుడు దానివల్ల నిఘంటు సంపాదకృత్యాన్ని ఏ పాటికు ఉపయోగం ఉండదు. మరొక నిఘంటు గ్రంథలేఖన ప్రారంభంలో ముందుగానే భారత పదసూచి ఏమో సిద్ధం కానేర. ఈ భారత పదసూచియే కాక
ఇలాంటివే ఒక సంవత్సరం నుండి 15 గ్రంథాలకు రాయబడతాయి. 6 పాఠకులు 30 రూపాయల చొప్పున జీతంతో రాస్తారు. అవి ఇంకా భ్రూణ దశలోనే ఉన్నాయి. పూర్తి చెందటానికి సమర్థమైన చేతుల్లో ఇంకా ఒక సంవత్సర కాలం సిద్ధమైన నిఘంటు కార్యానికి అవి ఇంచుకేని పనికిరావు. ఈ పద సూచికలై నిఘంటు కార్యాల మీద సంవత్సరానికి 120 × 30 × 6 2160 రూపాయల ధనం, ఇంకా లేఖన సాధనాలు వ్యర్థంగా వ్యయించబడటం పరిషత్తు వారికి ఇవి కార్యాంతరానికై కావాల్సినవని, వీటికై నిఘంటు కార్యార్థం ఉద్దేశింపబడిన ధనం కాక వేరే ధనం వినియోగించి వేరు విచారణలో రచయించుకోవటం ఉచితం. పాఠకులకు నియమించటం నిఘంటు నిర్మాణ సభ వారు నిశ్చయించుకున్న ప్రధాన సంపాదకుడు. ఆ ఉద్యమాన్ని మాన్పడానికై సభలో మాత్రమే కాదు సభ్యులను కొందరు ప్రత్యేకంగా సందర్శించి వేడియుండి కానీ అతని మాట ఎవరూ పాటించరు. పాఠకులకు బదులుగా 4-5 పండితులు ఎక్కువ తెలివి గలవారు 40 రూపాయల జీతానికి శబ్దరత్నాకరంలో లేనివి అందులో ఉన్నవి అయినా చెప్పని అర్థాలను ప్రయుక్తాలను అయిన పదాలు గ్రంథాల నుండి వెతికి సమకూర్చడానికి నియమించటం మంచిదని ప్రధాన సంపాదకుడు బోధించారు. ఆ పనిని నిఘంటు సభ వారు చెయ్యర్రా. ఆ పని చేసి ఉంటే ఇప్పటికి పదాన్వేషణ కార్యం సమాప్తి చెంది ఉండేది. పదాన్వేషణ కోసం అధమపక్షం 200 పుస్తకాలు పఠించాలని నిబంధన చేశారు. అందుకై 110 పుస్తకాల జాబితా ప్రధాన సంపాదకుడికిచ్చారు. వాటిలో అతడు స్వయంగా భారతాధికారులను పుస్తకాలను చదివి వాటి నుండి పదప్రభృతులు సంకరించి ఉన్న ఆ 20 గ్రంథాలు ఏమిటి? ఆంధ్ర భారతం, కాశీఖండం, లక్ష్మీ నరసింహ పురాణం, నందిచోడి కుమార సంభవం పూర్వభాగం, ఉత్తర భాగం, కృష్ణరాయ విజయం, భీమఖండం, కేతర దశర కుమార చరిత, వెంకటపతి సారంగధరం, హరవిలాసం, నిర్వచనోత్తర రామాయణం, ఉత్తర హరివంశం, కళా పూర్ణోదయం, ఆముక్తమాల్య, రామరాజీయం, శృంగార నైషధం, యాజ్ఞవల్క్య స్మృతి, వెంకటపతి విజయ విలాసం, ఎర్రని హరివంశ పూర్వభాగం, అది ఉత్తర భాగం. ఇందు భారతేతరాలైన 19 గ్రంథాలు చదవడానికి ప్రధాన సంపాదకుడికి 4 నెలలు పడి అక్కడ ఆనుషంగికంగా ఈ క్రింది విషయాలు అదే తీసుకో, కేజీ ప్యాకెట్ తీసుకో. మెంతులు ఆయిల్ బ్యాగ్ తెస్తాను. తాతగారు చూసుకోండి. మాట్లాడుగా ఇదిగో వీటి వరకు తీసుకొని వచ్చాడు ఆయన. అవును, వీటి మార్చలేదా? కిలో ప్యాకెట్ తీసుకో. కేజీ ప్యాకెటా? ఎంత ఉంటుందో చెప్పు. అదెంతో మరి నేను అడగదా. సోమవారం అంట. ఇవాళ శుక్రవారమా? శనివారం. ఇవాళ శనివారం. సరే, రేపు తీసుకో. రేపు 19 గ్రంథాలు చదవటానికి ప్రధాన సంపాదకుడికి 4 నెలలు. ఇక్కడ ఆనుషంగికంగా ఈ క్రింది విషయాలు చెప్పు. ప్రధాన సంపాదకుడు స్వతంత్రంగా తీసుకున్న కార్య విరామ మాసాలను వినోదార్థంగా, అలసతా వినోదార్థంగా, స్వబోధార్థకంగా ఈ క్రింది 9 గ్రంథాలను పఠించి వాటిపై ఆ 20 పైన పోలిక యాపికా పుస్తకాలు వ్రాశారు. అవి ఏమిటి అంటే మనుచరిత్ర, పారిజాతాపకరణం, పరమయోగి విలాసం, పాండురంగ మహాత్మ్యం, భోజరాజీయం, శ్రీకాళహస్తి మహాత్మ్యం, నరసరాజీయం, కవికర్ణ రసాయనం, గౌరవ హరిశ్చంద్ర ద్విపద్, నిఘంటు సభా నియమాల వలన, తత్కార్యాల వలన,
సంభవించిన ఇబ్బందులు లేక పగటి వేళ చల్లని సమయాలు కంపు శ్వాస నిరోధం కన్నుల ఎద్దట మింటి ఉగ్ర దీప్తి ఎండ వడ లేని తావులలో కాల నిర్బంధం లేక పని చేస్తే తాను ఏ పాటి పని చేయగలడో చూసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రధాన సంపాదకు ఆ విరామ మాసాలు ఆ గ్రంథాలు పఠించారు. ఆ రోజుల్లో అతనికి తోడుగా ఒక పండితుడు ఉంటే 9కి బదులు 18 గ్రంథాలు చదివి ఉండేవాడు. అందువల్ల పరిషత్ కార్యస్థానం అతని పనికి ఏర్పడిన సంవిధానం శీఘ్రకరణానికి ప్రతికూలం అవటం తెలుస్తుంది. ఈ 2 ఏళ్లలో 50 దాకా 40 రూపాయల జీతగాడు ఒక పండితుడు సాయంగా ఇయ్యబడి ఉండితే అంటే ఇచ్చి ఉంటే ప్రధాన సంపాదకుడు తన జీవితానికి పనికి 2 చేసి ఉండి అలాంటి పండితుని ఇవ్వటానికి ఆవశ్యకమని అతడు 1.5 సంవత్సరాలకు పైగా ఏడాదిన్నరని విసుక్కొని చెందకుండా నిరంతరం హెచ్చరింపగా 5 నెలల కిందట 35 రూపాయల జీతంలో ఒకరిని నియమించారు. నిఘంటు కార్యస్థానంలో జరుగుతున్న పనులలో నిఘంటు నిమిత్తమై ప్రయోజనం పడేటువంటిది. ఇంతకాలం అసహాయుడుగా ఇప్పుడు ఆ సహకారితో ప్రధాన సంపాదకుడు చేస్తున్న పని ఒక్కటే. ప్రధాన సంపాదకుడు చేస్తున్న పని యొక్క గుణాల రీతిని బోధ చేసుకోకుండా నిఘంటు సభవారు ఒక్కొక్కప్పుడు కొందరు సభ్యుల ఉత్సాహం చేసి అతని యందు అలసతా దోషాన్ని ఆరోపించటం ప్రారంభించి అంతలో మళ్ళా అతడొక్కడు చేసే పని మాత్రమే కార్యస్థానంలోని కార్యాలన్నిటిలో నిఘంటు ఉపయోగమని తెలుసుకున్న. ఇలా ఉండగా సందేహం కలిగిన వారై అతన్ని పదసంగ్రహ రూపమైన మంచి పని మానిపించి అందుకు బదులుగా తన జ్ఞాపికలను ఎవడేని ఏపాటి వాడైనా నిఘంటువులో ప్రవేశపెట్టడానికి తగినట్టుగా విస్తరింపమని ఆజ్ఞాపి అప్పుడు సంపాదకుడు జ్ఞాపికలను విస్తరింపాల్సిన తీరు ఏర్పరచటం అనే ఉత్కృష్ట సంపాదక కృత్య దానితో కూడా ఆ విస్తరాలు తానే వ్రాయటమని నికృష్ట లేఖ కృత్య ఇంటిని తానొక్కడే చేయవలసిన వాడయ్య. అతడు పలుమార్లు తెలుపుకొండేదేమిటంటే చివరకు పూర్వోక్త నికృష్ట కృత్య చెయ్యటానికి పాఠకుడికి 35 రూపాయలు జీతం ఇచ్చి నియమించారు. సంపాదకుడు ఏడాదిన్నర కాలంలో వ్రాసిన 19 జ్ఞాపిక పుస్తకాలు, భారతానికి సంబంధించిన 8 పుస్తకాలు ఇప్పటికి విస్తర లేఖానికి తగిన రకంగా పునః పరిశీలన చేసి పూర్వోక్త పాఠకుడు వాటిని విస్తరిస్తున్నారు. సంపాదకుడు కోరిన ప్రకారం మొదటి నుండి 2 సహకారులు అతనికి ఇచ్చి ఉంటే ఈ పునఃపరిశీలన అనావశ్యమయ్యే. జ్ఞాపికలను సగం కాలంలోనే వ్రాయబడి ఉండి పాఠకులు ఇంకా పదసూచికలు వ్రాయటంలో అముద్రిత గ్రంథాలు ఇవ్వబడ ఉన్న ముద్రణాలు పదసూచిక లేఖనాలు అర్హమైనట్టుగా శుద్ధంగా ఉన్నాయి. తరచుట ఒక పొరపాటు. సంపాదకుడు నిఘంటు సభ వారికి వారం తాను చేసిన కార్యాన్ని నివేదన చేయాల్సి ఉందిగా నిబంధన ఒకటి ఉంది, అంటే రిపోర్ట్ ప్రారంభం. అందువల్ల అతనికి కంటితో కొలువదగింది కాను, కాగితాల సంఖ్యచే తెలియవలసింది గాను ఏర్పడి ఆ నియమాల మూలంగా అతని పనికి మిక్కిలి ఆటంకం కలిగి అతడు ఎప్పుడు నిఘంటు పని పూర్తి చేస్తాడు ముగిస్తాడు ఉపాయాలు పనులు వాటిని వేటిని సభవారు లెక్క తీసుకోకుండా వాటికి బదులుగా ధనాన్ని మంచి కాలాన్ని పాడు చేస్తున్నవై అసంభావ్య ఉద్యమాలు కలిపి ఈ నడుమ నిఘంటు సభవారు పద సంగ్రహణార్థమై బయటి పండితులకు కొన్ని గ్రంథాలను నియమిస్తూ వాటిలో ఇంతకు పూర్వమే ప్రధాన సంపాదకుడు పఠించి జ్ఞాపికలు రాసిన పుస్తకాలలో 4 నన్నెచోడ కుమార సంభవం, శ్రీనాథ విలాసం, చేతన దశకుమార చరిత్ర, రామరాజ్యం అనే వాటిని కూడా చేసి అతడు ఆశ్చర్యపడి తాను చేసే పని బయటి పండితులకు చేసే పనికి కల తారతమ్యాలు తనకు నిఘంటు సభ వారికి ఆ ఏర్పాటు మూలం
బోధపడుతుంది కనుక అనే తలంపుతో దాన్ని ఆక్షేపింపక కూరుకున్నారు. అంటే ఈయన వెంకటరాశారు సభ్యులు కొందరు కాకతాళీయంగా ప్రధాన సంపాదకుని వ్రాతలలో ఏ పుటలో ఏ పంక్తి అయినా తిరగి అందరి సూక్ష్మ విషయాలు ఈ పదం వ్రాసి ఉండాల్సింది కాదు, ఈ పదం అనవసరంగా రాశారు, ఈ అర్థానికి ప్రమాణం అనవశ్యకంగా వ్రాయబడి అని ఈ రకంగా అభిప్రాయాలు అసాధువులని వక్ృతి అతడు చేస్తున్న పనిలోని గుణాన్ని విశేషజ్ఞులు మాత్రమే గ్రహించగ వాళ్ళు కూడా కాలం వినియోగి అవధానం చేస్తే కానీ వాళ్ళకి తెలియదు. సాధుత్వానికి ప్రామాణికత్వానికి వలసినంత యాదరం సభవారు వహింపలేదని సంపాదకుడు అభిప్రాయపడుతున్నాడు. నిఘంటువును ఒక్కడే కట్టడం సమకట్టడానికి దాని భాగాలను యౌగ పద్యాలలో కానీ యథాక్రమంగా కానీ ఎవరు సరో ఆ వరుసను కట్టించడానికై సంవిధానం చెయ్యటానికి సభవారు సంపాదకుడికి అవకాశం ఇవ్వటం లేదు. పునాది కంటే ముందుగా గోడలు లేకోవాలంటున్నారు. గోడల కంటే కంబాల కంటే ముందుగా మిద్దె కట్టాలి అంటున్నారు. అతడు తన పద్ధతుల్ని అవలంబించి పని చేయనిచ్చి ఉంటే ఇప్పటికి గ్రంథాల నుండి శబ్దాన్వేషణమైన ముగిసి నిఘంటు సభ కార్యసాధకంగా సంపాదకుడు ఇక్కడ ఉదహరించటగాని తాను ఇచ్చగింపని కొన్ని ప్రబల కారణాల చేత ఈ అనంతర విషయాలు రూఢిగా చెబుతున్న నిఘంటు కార్యస్థానాన్ని పరిషత్ కార్యస్థానంలో కాక దానితో ఎలాంటి సంబంధం లేని దానికి చాలా దూరంగా వేరొక ఇంట్లో ఉంచి నిఘంటు సభ యొక్క సమావేశాలు దాని చర్చలు ప్రధాన సంపాదకుడికి తప్ప మిగతా నిఘంటు కార్యస్థాన నియుక్తుల పరిషత్ కార్యస్థాన నియుక్తులు బొత్తిగా తెలియక ఉండేటట్టుగా సాధించి ఉంటే ఈ జరిగిన నిఘంటు కార్యం ఎంతకంటే గొప్పగా ఉండేది అని ప్రధాన సంపాదకుడు ఉపేదం వెంకటరాయ శాస్త్రి గారు 1/11/1917 దానికి సంబంధించిన వారికి ఉత్తరం. ఈ నివేదన అయ్యా ఈ కింది పంక్తులను సానుగ్రహులై చిత్తగింప ఈ నివేదనను నేను విశదీకరణార్థమై మొక్కపాటి సుబ్బారాయుడు గారికి ఆంధ్ర సాహిత్య పరిషత్ మంత్రి సభలో తామొక సభ్యుడైన సుబ్బారాయుడు గారు 3/11/1917 తేదీలో ఆ సభలో దీన్ని నా అనుమతితో పఠించి ఇందులో విషయాలు తమ అంగీకారం చెప్పి అందరూ అంగీకరి అగ్రాసనాసీనుడై శ్రీయుత జయంతి రామయ్య పంతులు గారు మాత్రం ఇందు ఉపన్యస్తములైన కాకయ్య క్లేశాలు నాకొక్కడికే చెందినవని ఒక్కాడు. అందుకు నేను దేనికుడు పని చేయ కూర్చుండు చోట ఇంచుకసేపు మీరు కూర్చుంటే ఆ బాధలేమిటో ఆ కంపేమిటో రుచేమిటో మీకు తెలిసేదని వచించారు. శ్రీ పిఠాపురం రాజావారు తమ కోరిక ప్రకారం నిఘంటు నిర్మాణ కార్యాన్ని మద్రాసు నుండి కాకినాడ కానీ పిఠాపురానికి కానీ తీసుకుపోయి తమ దగ్గరలో తమ అధ్యక్షతలో అలా అయితే ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి పరామర్శ క్రింద జరుపుకోవచ్చని మదీయ సంపాదకత్వం 4/11/17 నుండి 3 నెలలకు మద్రాసులోనే నివర్తిల్లునని ఆ సభలో నిర్ణయాలు చెయ్యబడి పరిషత్తు వారి పరామరికను గురించి నాతో కూడా వేమవరపు రామదాసు పంతులు బియ్యలు గారు, నాగపూడి కుప్పుస్వామయ్య బియ్యే గారు ఈ నిఘంటు కార్యం మన చేతి నుండి తొలగి దూరదేశానికి పోయిన తరువాత దీనిపై మన పరామరిక ఎందుకండి అని ఆక్షేపించారు. ఆ ఆక్షేపం రామయ్య గారికి అసమ్మతంగా ఉంది. సభలో అది నెరవేరల. నిఘంటు సభోన్మేళకులే శ్రీయుత గుమ్మడూరి వెంకటరంగారావు ఎంఏ గారు 1914లో మద్రాసులో, 1915లో నెల్లూరులో
నాతో మీరు నిఘంటు సంపాద అధికారాన్ని వహింపాలని పరిషత్తు వారి అభిమత. దాన్ని మీరు నెరవేరిస్తే ఆంధ్రలోకంలో ఉపయోగకారం మీకు కీర్తి కలుగుతుంది. కనుక మీరు ఈ అధికారాన్ని అంగీకరింపాలి అని బోధించి వెంటనే నెల్లూరులో మద్రాసులో ఒకానొక పరిషత్ సభ్యుని బంధుమిత్రుల వల్ల నుండి పారంపర్యంగా ఈ అధికారాన్ని ఈయనను 2 సంవత్సరాలే ఉంచుతారు. అప్పటికి భవనాని వారు రాజకీయోద్య విరతులై స్వయంగానే దీన్ని పూనుకుంటారని ఒక కింవదంతి బయలుదే, అంటే ఊహాగా. అనంతరం నేను మద్రాసులో వెంకటరంగారావు గారిని దర్శించి ఆ కించిత్ వదంతి నివేదించి ఏమట్లు జరుగున అలాగే జరిగితే ఈ ఉద్యోగంపు జీతం పాటి ఈయతిని నా కొసంగదగిన ముద్రాశాల వ్యాపారాన్ని దీనికై మానుకొని ఇది విరమించినంతట నిరాధారుణవుతా కదా అని అడగగా వారు నేను సమ్మేళనగుడుగా ఉండగా అలా జరగనేరదని ప్రాక్కొచ్చి ఆ మాటపై ఈ పని 5 ఏళ్ల నియోజనం, 2 ఏళ్ల తరువాత ఇరుపక్షాలు 3 నెలల హెచ్చరిక చేత విరామ నియమం పొందారు. ఆ 2 ఏళ్ళు అయింది కింవదంతి మరొక విధంగా నెరవేరింది. ఈ ఉద్యోగం ఉన్నంతకాలం నా అచ్చుకోటపు పనులను చూస్తూ ఉన్నవాడు వంచకుడై నష్టాలు కల్పించి ఈ 2 ఏళ్లలో మదీయ సంపాదక వేతనాన్ని ఇంకా అధికంగా హరించి అందువల్ల నాకు సంభవించిన ఒడుదుడుకులను దిద్దుకోవట అచ్చుకోటపు సామానుడు నిశ్శేషంగా విక్రయించి ఆ వ్యాపారాన్ని వదిలేసి హాయిగా మిగిలిపోయి లవక క్షేమ దీక్షితులై ఈ హృదయంలోని పరమాత్మ ఈ వృత్తమును అవధరించుగా ఇట్లు విన్నవించుకునేవాడు దేశక్షేమ పరాయణుల విధేయుడు శ్రీ వేదం వెంకటరాయ నిఘంటు సంపాదకత్వం ఆ విధంగా తేలిపోయి మృగాల నైషధ ముద్రణ తర్వాత శాస్త్రుల వారికి చిక్కులొచ్చి మద్రాసు నుండి నెల్లూరికి అచ్చాఫీసు మార్చింది పొరపాటైపోయి వ్యాపారం చేయింది. ఇంతలో ఆశ్రిత కల్పవృక్షం మహారాజా వారు సాయపడి కానీ ఆ సహాయం యొక్క ఫలం అనుభవించే లోపల నిఘంటు ఉపద్రవం వచ్చిపోయి ఇంతలో ప్రభువు నిష్క్రమించారు. నైషధ వ్యాఖ్యాన కుదిపతి లక్ష్మీనరసారెడ్డి గారు కూడా చనిపోయారు. శ్రీనాథుడి చరమ దశలాగా నిఘంటువైనా తమ పేరిట పిలుస్తుంది కదా మనశ్శాంతి చేసుకోవడానికి లేక ఆ సంపాదకత్వాన్ని సాధించుకోవాల్సి వచ్చింది శాస్త్రుల వారి మళ్ళా అచ్చాపీసే గది. నిఘంటువు శాస్త్రుల వారి చేతి నుండి తప్పిపోయింది కదా అనే చింత శాస్త్రుల వారి స్నేహితులకే కాక ప్రతివాదులకు కూడా ఏర్పడి 21 జ్యోతిష్మతి విక్రయ సూర్యరాయ నిఘంటువును వదిలిన తరువాత 2-3 ఏళ్ళు తాతగారికి గ్రంథరచనకు అవకాశం దొరక తాతగారంటే మనవడైన వేదం వెంకటరాజ బొబ్బిలి యుద్ధ నాటకాన్ని 1916లో ప్రకటించి దాన్ని మహారాజా వారి పంపుకునే భాగ్యం వారికి లభించదు. ఆ వెలువంటనే 1918 ఫిబ్రవరి నిఘంటువుతో సంబంధం తెగిపోయి
వెంటనే జబ్బుపడి సెప్టెంబర్ నెల వరకు ఆరోగ్యం బాగాలేదు. అప్పుల వారు చుట్టుముట్ట. మహారాజా దగ్గర చెప్పిన అప్పుగా తీసుకొని ద్రవ్యమంతా హారతి కట్టు. ఈ 2 ఏళ్లలో గుమాస్తాలు చేసిన ద్రోహానికి మిత్తం లేదు. దాదాపు 5-6 వేల రూపాయలు రుణం ఏర్పడింది. అప్పు 2 ఏళ్ళు ఎట్లాగో అత్తాఫీసు నిలుపుకోవాలని తాతగారు ప్రయత్నించారు, కానీ సాధ్యంగా చివరి జ్యోతిష్మతి ముద్రాక్షరశాలను విక్రయించి ఆ రుణాలు నిశ్శేషంగా తీర్చే. వారికి మదరాసులోని ఇల్లు, తాము అది వరకు ముద్రించిన పుస్తకాల కట్టలు మిగిలి పుస్తక విక్రయం చేత ఏర్పడిన ద్రవ్యం చేత కుటుంబాన్ని నిర్వహిస్తూ కొంటూ కొంత మనశ్శాంతి పొంది 1918 నుండి మళ్ళా గ్రంథ రచన ప్రారంభించారు. 1917లో వేదం వారు పాపం ఎంత వేదనతో ఆయన ముఖం కనపడుతుందో చూడండి. అత్తాఫీసు విక్రయించడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అమ్మేశారు. విక్రయించిన ప్రథమంలో చింతాకులయ్యారు, కానీ వెనక కొంత మనశ్శాంతి చేకూరి అప్పుడు పోయాయి. అలాగే జోరున వర్షం కురిసి వెలిసినట్టే శృంగార నైషధం వెలువడినప్పుడే శేషదనింక తత్పరత సేవలు చూడి కుడుత్త దేవికెన్నను వ్రాశారు. కనుక తాతగారు మళ్ళా దాన్ని ప్రారంభించి కృషి చేయటం పిఠాపురం మహారాజా వారు ఒక జాబులో ఇలా రాశారు: అబౌట్ ఆముక్తమాల్యద ది రాజా వాంట్స్ మీ టు రైట్ టు యూ టు సే దట్ హీ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ జస్ట్ లైక్ యువర్ విజయ విలాస ఇన్ సైజ్, if possible even a little smaller, type and get up. If necessary, he says it may be split into 2 volumes. Naishadha he considers to be very ponderous and unwidely. He would be glad to know your views. తాతగారు ఇలా రాసి, వ్యాఖ్య ఈ పాటి విఫలమైనది ఆదిలో నేను ఊహించుకోలా. 2 ఆశ్వాసాలు వ్రాసి చూడగా బావి త్రవ్వగా వేతాళాలు వెలువడినట్లు అయింది. గ్రంథానికెల్లా జీర్ణోద్ధారమే కావాల్సి వచ్చి, అందుకే సమగ్ర సంస్కరణ, సాధు పాఠ నిర్ధారణ, కువ్యాఖ్యా విషహరణ, సమంజసార్థావిష్కరణ, పూర్వక విపుల వ్యాఖ్యానం వ్రాయానికి ఉద్యమించాను. ఈ వ్యాఖ్య వ్రాస్తూ నడుమ విశ్రాంతికై అధిక మనోవ్యాపారం శక్యం కాని వేసవి దినాలు విష్ణు చిత్తీయ టీకా రచన కొంత కాలయాపన కోసం అగ్నిమిత్ర ఉత్తరరామ చరితాలను అనువదించారు. తర్వాత రత్నావళి విక్రమోర్వీశేషాలు ఆంధ్రీకరి వ్యాఖ్య రచన కష్టమని తోచిన మరేదైనా చిన్న పుస్తకాలు రాయటము, ఉపన్యాసాలు ఇవ్వటము చేసేవారు శాస్త్రులు. ఈ కాలంలో రచించినవే తిక్కన సోమయాజి విజయం, విమర్శ వినోదం, ఆముక్తమాల్య వ్యాఖ్య రచన 24/6/1920 నాడు ప్రారంభించి 28/10/20 అంటే సుమారుగా 4 నెలల్లో రాసేశారు. కొన్ని భాగాలు ముద్రణ వశంలో వ్రాసికొనవచ్చు కదా అని వదిలే. 4 పుటాల వచనాన్ని వ్యాఖ్య తర్వాత మద్రాసు 1920లో రాసిన విషయాన్ని నాకు తెలుసు. నేను నిరంతరం తాతగారి దగ్గరే ఉండేవాడిని. ఆ గదిలోనే పడుకునేవాడు. ఎప్పుడైనా నేను నిద్ర మేల్కొని చూస్తే తాతగారు రాస్తూనే ఉండేవాడు. రాత్రి 11 గంటలకు, అర్ధరాత్రి 2 గంటలప్పుడు, తెల్లారుజామున ఎప్పుడు చూసినా వ్రాస్తూనే కనపడేవారు. వారు ఎప్పుడు నిద్రపోయేవారు మనకు తెలియదు.
అవిదితగతయామారత్రిరేవ వ్యరంక్రీత్. తాతగారి నాటి చర్య నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా. ఆముక్తమాల్యద వ్యాఖ్య వ్రాయటానికి కొన్నేళ్ళు చదివా, వ్యాఖ్యను మాత్రం 6 నెలలలో వ్రాసా అని నాకొక మారు చెప్పారు. ఒక రోజున నిద్ర లేకపోతే మొదలు రాయిస్తూనే ఉండి మధ్యాహ్నం మీద నిద్రపోయి సాయంకాలం 6 గంటలకు అప్పుడు ఈ తెల్లవారిందంతా దంతధాపనం చేసుకోవటం ప్రారంభించి, తాతగారు ఇప్పుడు సాయంకాలం కదా, ఇంకా క్షణం ఉంటే చీకటి పడుతుంది కదా అని నేను హెచ్చరించా. చీకటి పడాక వారికి అప్పుడు బోధపడేది. ఒకసారి పరధ్యానంగా పోతూ వెనక వస్తే ట్రామ్ కారుని సైతం తెలుసుకో, ఆ ట్రామును తన్ను తాకుతుందని దూరంగా వచ్చే వెనక ఉలికి పడి తప్పించు. ఆ సమయంలో వారేదో గ్రంథాన్ని ధ్యానిస్తున్నారు. ఆ వెనక సాహిత్య దర్పణం ఆంధ్రీకరించడానికి 2/2/21 ప్రారంభించి 11/4/21 సుమారు 2 నెలల లోపలే పూర్తి చేయి. ఈ కాలంలో రేఖ కొంతకాలంలో శారదా కాంచిక షష్టకింకి ఆంధ్ర వ్యాకరణ సర్వస్వ విమర్శ వ్రాసినట్టు కనపడ్డ. 5వ కింకిని ఏదో నాకు ఎంతవరకు తెలియదు. బహుశా ఇది ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి మోచా కుసుమపై వ్రాసి ఉండొచ్చు. మోచా కుసుమామోద విచారం అగునేమో. ఆంధ్ర హితోపదేశాన్ని శంపువులు సైతం ఇప్పుడే వ్రాశారు. నెల్లూరికి వెళ్ళిన తరువాత గ్రంథరచన ఏమీ చెయ్యాలా. రేపు శాస్త్రుల గారికి జరిగిన కొన్ని సత్కారాలు.